వెల్కమ్ టు టీ10 నేను రేవతి. వాస్తవ ధీనరేఖ పొడుగున గస్తీ ఏర్పాట్లపై భారత్ చైనాల మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టు భారత ప్రభుత్వం అక్టోబర్ 21న ప్రకటించింది. ఇది స్వాగతించదగిన పరిణామం. ఈ రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాల సాధారణీకరణకు ఇది దారి తీస్తుందని ఆశించవచ్చు. 2020లో గాల్వన్ లోయలో సరిహద్దు ఘర్షణల తర్వాత భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఘర్షణలు పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీయకుండా చూడాలని రెండు దేశాలు అంగీకరించాయి. 2020 నుంచి ఇరు దేశాల మధ్య సైనిక దౌత్య స్థాయిలో 31 దఫాల చర్చలు జరిగాయి. ఇరు పక్షాలకు చెందిన సైనిక కమాండర్లు సైనిక చర్చల్లో పాల్గొన్నారు. కాగా భారత్ చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు సమన్వయ యంత్రాంగం ఆధ్వర్యంలో దౌత్య స్థాయి చర్చలు జరిగాయి. రాజకీయ నాయకత్వ జోక్యంతో ఈ చర్చలు నిర్ణయాత్మక దశకు చేరుకున్నాయి. సాధారణ సంబంధాల పునరుద్ధరణ అవసరాన్ని రాజకీయ నాయకత్వం గుర్తించింది. భారత్ చైనాల మధ్య స్థిరమైన శాంతియుత సంబంధాలు మన రెండు దేశాలకే గాక మొత్తం ప్రాంతానికి ప్రపంచానికి కూడా అవసరమని మోడీ అన్న మాటల్లో ఈ వైఖరినే ప్రతిబింబించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని 2 మాసాల మధ్యలో 2 సార్లు కలుసుకున్నారు. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో బ్రిక్స్ సమావేశాలతో పాటు భద్రతా వ్యవహారాల సలహాదారుల సమావేశం నేపథ్యంలో అజిత్ దోవల్ కూడా వాంగ్ యీని కలుసుకున్నారు. వీటి కొనసాగింపుగా WMCC 2 సార్లు వెంట సమావేశాలు జరిపింది. చాలా సార్లు సహనంతోనూ చాలా నికరంగాను సాగించిన దౌత్య నీతి ఫలితమే ఈ ఒప్పందమని జయశంకర్ పేర్కొనడానికి కారణం అదే. రెండు దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి సరైన మార్గం కూడా అదే. రష్యాలోని కజన్ లో బ్రిక్స్ శిఖరాగ్ర సభ నేపథ్యంలో ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ల ద్వైపాక్షిక సమావేశం జరగడానికి ఈ దౌత్యపరమైన ప్రయత్నాలన్నీ బాట వేశాయి. 2020 ప్రతిష్టంభన తర్వాత ఉభయ నాయకులు ద్వైపాక్షిక భేటీ జరపడం ఇదే మొదటిసారి గనుక ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాలను సుస్థిరపరచుకోవడానికి పునర్నిర్మించుకోవడానికి తగు చర్యలు తీసుకోవాలని ఇరువురు నాయకులు అంగీకారానికి వచ్చారు. భారతదేశ బూర్జువా వర్గానికి ఎదురైన ఆర్థిక సమస్యలే చైనాతో వ్యాపారం చేసుకునే సదుపాయాన్ని సరళతరం చేసేందుకోసం ఒత్తిడి తెచ్చేలా చేశాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ చెప్పే ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 562.900 కోట్ల డాలర్లతో చైనా ఇండియా దిగుమతులలో అగ్రస్థానంలో నిలిచి ఉంది. ప్రస్తుత ప్రపంచీకరణ ఆర్థికావరణంలో ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడం ఉభయ దేశాలకు లాభదాయకమని అంతకంతకు ఎక్కువగా గుర్తించబడింది. భారతదేశాన్ని ఒక ఉత్పత్తి కేంద్రంగా మార్చాలంటే విద్యుత్ వాహనాలు, స్మార్ట్ ఫోన్లు, సోలార్ ఫోన్లు, మందుల వంటి కొన్ని సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలను భారత ప్రభుత్వం కీలకంగా గుర్తించింది. చైనాతో ఆర్థిక సంబంధాల పునరుద్ధరణ ఈ పరిశ్రమలలో అత్యధిక వాటికి ఉపయోగంగా ఉంటుంది. ఉత్పత్తి రంగంలో సంయుక్త పథకాలకు చైనా నుంచి పెట్టుబడులు రావడం పట్ల ప్రస్తుతం ఉన్న ప్రతికూల వైఖరి మారవలసి ఉంటుంది. విద్యుత్ వాహనాల తయారీలో ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉన్న అతిపెద్ద చైనా పరిశ్రమ BYD 2023లో ఒక భారతీయ కంపెనీలో 100 కోట్ల డాలర్ల పెట్టుబడి పెడతానంటే తిరస్కరించడం ముందు చూపు లేకుండా తీసుకున్న చర్య. విద్యుత్ వాహనాలు, బ్యాటరీల తయారీ కర్మాగారం స్థాపించి ఉంటే భారతదేశం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉత్పత్తి ప్రక్రియలను అందుకునేందుకు సహాయపడేది. వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితి కూడా ఈ రెండు దేశాల మధ్య సంబంధాల సాధారణీకరణ అవసరం గుర్తించాల్సిన స్థితిని కల్పించింది. ఉక్రెయిన్ యుద్ధం, గాజా, పశ్చిమాసియాలలో ఇజ్రాయెల్ దురాక్రమణ వనరులపైన, వాణిజ్య మార్గాలపైన, దేశాల మధ్య సంబంధాలపైన తీవ్ర ప్రభావం వేశాయి. తమ వ్యవహారాలన్నీ కేవలం అమెరికాతోనే జతపరచడం విషతుల్యమని చాలా దేశాలు కళ్ళు తెరిచి గుర్తించాల్సి వచ్చింది. తన చుట్టూ ఇలాంటి భౌగోళిక రాజకీయ మార్పులు సంభవిస్తుంటే ఈ కూటమిలో ఇండియా ఒంటిగొట్టుగా ఉండజాలదు. కూటమి వ్యవస్థాపిక సభ్య దేశాలైన వాటితో శత్రుపూరిత సంబంధాలు గాక సత్సంబంధాలు కలిగి ఉండటం సహజం. 2020 సరిహద్దు ఘర్షణల తర్వాత భారత ప్రభుత్వం అమెరికాతో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంది. అనేక రక్షణ ఒప్పందాలు మాత్రమే గాక భారత్ చైనా వివాద సరిహద్దు గురించి వాస్తవ సమాచారం ఎప్పటికప్పుడు పంచుకునేలా కూడా ఒప్పందాలు చేసుకుంది. హిమాలయ సరిహద్దులో సైనిక దళాల కదలికపై నిఘా కోసం 300 కోట్ల డాలర్ల పైన వ్యయంతో 31 ఆయుధ సహిత గార్డియన్ డ్రోన్లను ఇండియా కొనుగోలు చేయడం కూడా ఆ ఒప్పందాల్లో ఒకటి. అమెరికా నాయకత్వంలోని క్వాడ్ కూటమితో ఆస్ట్రేలియా, జపాన్లతో పాటు ఇండియా కూడా సభ్య దేశంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఉపసంహరణ
మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడయ్యేటట్టయితే దాని విధాన నిర్ణయాలలో విశ్వాసరాహిత్యం రీత్యా ప్రభుత్వం చైనాతో సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చుకోవడం వివేకవంతమైన పని అని ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ కూడా వ్యాఖ్యానించింది. ఇండియా చైనాలు 3400 కిలోమీటర్ల పైగా సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ సరిహద్దుల్లో పెద్ద భాగం సరిగ్గా నిర్ణయించబడకపోవడం రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా వివాదం కొనసాగడానికి కారణమవుతున్నది. భారత్ చైనా సరిహద్దు వివాదాలు మొత్తాన్ని పరిష్కరించుకునే యంత్రాంగాన్ని పునరుద్ధరించుకోవడమే ఇప్పుడు జరగాల్సింది. 1993 సరిహద్దు శాంతి ప్రశాంతతల ఒప్పందం, 2013 సరిహద్దు రక్షణ సహకారంపై పెంచుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో మోడీ ప్రభుత్వం ఆర్థిక సంబంధాల విస్తరణకు చర్యలు తీసుకోవాలి. ప్రజల మధ్య రాకపోకలు, ప్రత్యేకించి ఉత్పత్తి రంగంలో మన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉత్పత్తిని పెంచే పెట్టుబడులను రాబట్టే చర్యలను పెంచుకోవాలి. ఇది వాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.